టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు. మైపాడు తీరంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. బీచ్ వద్దకు వెళ్లకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది. తుఫాన్ ప్రభావంతో బీచ్ వద్ద ఉన్న షాప్స్ కొట్టుకుపోయాయి. మత్స్యకారులు తమ బోట్లను కాపాడుకోవడానికి తీరంలో కాపలా కాయాల్సిన పరిస్థితి. ఇక మేపాడులో సముద్రం ఉగ్ర రూపంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుండి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏదైతే వేకోజాము నుండి కూడా పెద్ద ఎత్తున వర్షాభావ సిచ్యువేషన్స్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నేను మైపాడు బీచ్ వద్ద ఉన్నాను. ఈ భారీ తుఫాన్ నేపథ్యంలోనే సైక్లోన్ ఎఫెక్ట్ భారీగా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు గాను ఎవరిని కూడా బీచ్లు, పర్యాటక కేంద్రాలకు కూడా అనుమతులను రద్దు చేసింది ఇటు ప్రభుత్వము. ఇందులో భాగంగానే సముద్రం కూడా రాకాసి అలలతో చాలా ఉధృతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాకాసి అలలు ఎగసి పడుతున్నటువంటి దృశ్యాల్ని మనం సాక్షి టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే మైపాడు బీచ్ దాదాపు 50 నుంచి 60 మీటర్ల మేర ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి కెమెరామ్యాన్ వీరభద్ర కెమెరా కనుక ప్యాన్ చేసి మనకి ఇక్కడ ఉండేటువంటి సముద్ర తీరంలో ఉండేటువంటి షాప్స్ని కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి దుకాణాలు కావచ్చు చూపించేటువంటి ప్రయత్నం చేస్తే కేవలం ఇక 2 మీటర్లు తాకితే సముద్ర తీరంలో ఉండేటువంటి ఈ షాపులన్నిటిపైన కూడా ప్రభావం ఉంటుంది. ఈ షాపులన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దుకాణాల పైకప్పులు కావచ్చు అవన్నీ కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఏ మేర సముద్రం తీరం కోతకు గురైందో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి కోతని గురి చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కార్ పార్కింగ్కి చాలా అతి తక్కువ దూరంలోనే కూడా సముద్రం ఇంత మేర ముందుకు రావడం అనేది ఈ తుఫాను ఎఫెక్టు, ఈ తుఫాను ప్రభావంగానే కూడా చెప్పాలి. ఇందులో భాగంగానే సముద్రంలోకి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఇక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు 3-4 రోజుల పాటు నుంచి కూడా ఇక్కడ మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. వేటకు ఎవరు వెళ్ళొద్దని చెప్పి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి దుకాణదారులు కావచ్చు, స్థానికుల్ని, వేటగాళ్ళు కావచ్చు అందరినీ కూడా అలర్ట్ చేయడంతో పడవలను కూడా ఒడ్డుకు తీసుకొని వచ్చి పెట్టేసుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మైపాడులో చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇక్కడ స్థానికంగా ఏదైతే పర్యాటకులు అందరూ కూడా ఇక్కడ ఏదైతే బోట్లు ఉంచారో ఇక్కడే కార్ పార్కింగ్ కూడా చెప్పాలి. అయితే ఈ కార్ పార్కింగ్ వరకు కూడా సముద్రము తీరం ముంచుకొచ్చిందని కూడా చాలా స్పష్టంగా మైపాడులో అయితే మాత్రము అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం నిర్మానుష్యంగా ఉంది బీచ్ ఏరియా మొత్తం కూడా. పర్యాటకులు ఎవరు లేకపోవడంతో బోసిపోయిందని కూడా చెప్పాలి. అయితే ఈ తీవ్రమైనటువంటి తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాలో ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అనేది ఇంకా ఇవాళ అదేవిధంగా రేపు కూడా ఈ వర్ష ప్రభావం ఉంటుంది కాబట్టి ఏమైనా ఎఫెక్ట్ చూపుతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడ సంబంధించినటువంటి స్థానికులు, అదేవిధంగా పోలీసు అధికారులతో పాటు మత్స్యకారులు కూడా కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఫస్ట్ పోలీసు అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాంటి ఆర్డర్స్ ఉన్నాయి ఉన్నతాధికారుల నుంచి? పర్యాటకుల్ని అనుమతించడం లేదని ఎప్పటి నుంచి చెప్తున్నారు? సూచిక బోర్డులు ఏమైనా ఏర్పాటు చేశారా, లేదా ముందస్తుగానే వాహనాలకి తెలిపేటువంటి పరిస్థితి ఉంది? ఎలాంటి చర్యలు? నిన్న ఉదయం నుంచి ఆపేయడం జరిగింది. పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఎవరిని రానివ్వడం లేదు. అదేవిధంగా FDO అందరూ, వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చినారు. మా హైర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ తిరుగుతున్నారు. అందువల్ల అలో చేయడం లేదు సముద్రంలోకి ఎవరిని. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మెన్ డిప్లాయ్మెంట్ ఇక్కడ జరిగిందండి? సివిల్ పోలీసు, మేము మెరైన్ పోలీసు, FDO, MRO, మన ఇన్ఛార్జి CA గారిని ఒకరిని ఇచ్చారు, నాగేశ్వరం మేడం, అదే కోవూరు CA గారు అందరు ఇక్కడనే ఉన్నారు. సో ఎంతమంది బృందం ఉన్నారు ఇక్కడ? అధికార బృందం కావచ్చు, అదేవిధంగా బలగాలు కూడా 20 మెంబర్స్ దాకా ఉన్నారు, మొత్తం ఇక్కడనే ఉన్నారు. సో పర్యాటకులు వస్తున్నారా తెలియకుండా? కొంతమంది అలవ్ లేదు. 3 days వరకు ఎవరు 29th వరకు ఎవరిని ఇక్కడికి అలవ్ చేయడం లేదు. ఇక్కడ ఈ మైపాడు ఊరికి సంబంధించినటువంటి స్థానికులు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అన్న, ఎప్పుడన్నా చూసారా? తుఫాన్లు చాలా వరకు చూసే ఉంటారు మీరు. సో ఇలాంటి తుఫాన్ ఇది చాలా భీకరంగా ఉందా? అలలు చూస్తే మాకే నిజంగా భయం వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ అలలు చాలా ఉధృతంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ముందు మాదిరి కన్నా ఇప్పుడు ఇంకా ఈ తుఫాన్ అయితే బాగా ఇంకా ఎక్కువైంది. ముందు మాదిరి కన్నా ఇప్పుడు బాగా ఎక్కువైంది తుఫాను. ప్రస్తుతానికి అయితే మత్స్యకారులు అయితే వేటకైతే ఎవరు వెళ్ళడం లేదు. పర్యాటకులను కూడా పోలీసు యంత్రాంగం మొత్తం ఆపేస్తున్నారు. దుకాణాలన్నీ కూడా పైకప్పులంతా లేచిపోయినాయి. కొన్ని దుకాణాలు అయితే నిజంగానే గాలికి, ఈదురుగాలుకో లేదో అలల తాకిడికో పూర్తిగా కూడా ధ్వంసమైనట్లుగా కూడా తెలుసు. అవునండి, జరిగింది, ధ్వంసమైంది. షాప్కి ఆ రేకులు కానీ అంటే పెద్ద నష్టం అయితే లేదు. ఆ రేకులు అవి బాగా డ్యామేజ్ అయింది.
ఇంకా ఇక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి కుటుంబాల సంబంధించిన కూడా ఉన్నారు. అన్న ఏంటి మీరు మత్స్యకారులా? మీ ఇక్కడ మాదే మా ఊరే లోకలే. మీ మత్స్యకారులు యాట నిషేధం కూడా మన కలెక్టర్ బృందాంగం క్లోజ్ చేశారు. అంత ఏట కూడా లేదు. మా బడవలు కూడా తీర ప్రాంతం నుంచి పెద్ద హైట్లో కూడా పెట్టేశాము. అది దాని గురించి చెక్ మళ్ళీ వచ్చి చూసుకొని పోతున్నాం. ఎలా ఉందో ఏందో, మా వలలు ఎలా ఉన్నాయో, పడవలు ఎలా ఉందో అని చూసుకొని పోతున్నాం. నష్టపరిహారం కూడా చాలా జరిగింది. ఇప్పుడు మా తీర ప్రాంతం చిన్న చిన్న అంగడి వాళ్ళకు కూడా నష్టపరిహారం కూడా చాలా జరిగింది. పైకప్పు ఎగిరిపోవడం, అలాగే మనకి వర్షంలో తడిసిపోయి కొన్ని సామాన్లు అంతా తడిసిపోయి మేము చిల్లర వ్యాపారం చేసుకునేవాళ్ళం. ఇక్కడ జీవనాధారంగా ఉండేవాళ్ళం. చాలా నష్టపరిహారం జరిగింది. పోలీసు బృందాంగం కూడా ఇక్కడికి తీర ప్రాంతంలో ఎవరు అలో చేయడం కూడా పరిస్థితి చూస్తున్నాము. 3 రోజుల దాకా ఎవరిని అలో కూడా చేసేదానికి కూడా లేదు. అలాగే ఇక్కడ ప్రజెంట్ టూరిజం కూడా పర్యాటక ప్రాంతంలో కూడా పర్యాటక వచ్చే వాళ్ళని కూడా ఆపేసి మళ్ళీ రిటర్న్ పంపించే సూచనలు అయితే చూస్తూ ఉన్నాము. ఇలాగే ఈ వర్షంలో ఉంటే జీవనాధారం కూడా కొంచెం ఇబ్బందిగా జరిగే అవకాశం చాలా ఉంది. ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందా? ఇక్కడ ఏమన్నా అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి మిమ్మల్ని పునరావాస కేంద్రాలకు తరలించడం కానీ, లేదా ఇంకేదైనా దుకాణాలు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కానీ? ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకేం జరగలేదు. మాకు వచ్చేసి ఇక్కడ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కూడా ఆమెకి అర్జీ పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో ఉన్నాము. ఆమె ఆదుకోవాలని, మా మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆమె తరపు నుంచి కొంచెం సహాయం అందితే మా మత్స్యకారులంతా ఏదో ఈ పూటకి ఆ పూటకి తినేవాళ్ళం. మేము వేటకెళ్ళి తినేవాళ్ళం. కొంచెం మమ్మల్ని ఆదుకుంటే బాగా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. మత్స్యకారులుగా మీకు సముద్రం పైన పూర్తి అవగాహన ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఏదైతే ఒక్కసారి కెమెరామెన్ భద్ర ఒకసారి ఇక్కడ రోడ్డు ఏదైతే ఉందో చివరి వరకు ఇక్కడ వరకు పార్కింగ్, అంటే ప్రతి ఒక్క వాహనం కూడా ఇంత దూరం వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు 200 మీటర్స్ వెనక వరకు ఉండేటువంటి సముద్రం ఇవాళ ఏదైతే ఈ తీవ్ర తుఫాను దాటికి దాదాపు 50 నుంచి 60 మీటర్లు ముందుకు వచ్చింది అనుకోవచ్చా? ఎన్ని మీటర్లు ముందుకు వచ్చింది అన్నది? ఇప్పుడు దాకా అంటే చాలా దూరంగా ఉండేది. ఇక్కడ తుఫాను ప్రభావం వల్ల ఒక 30 నుంచి 40 మీటర్ ముందుకే వచ్చేసింది తుఫాను. మామూలుగా అయితే పడవలు అక్కడ పెట్టుకునే వాళ్ళం, ఒక 30 మీటర్ అవతల. ఇప్పుడు చూస్తున్నటువంటి మనం పడవలంతా పైన పెట్టేస్తున్నాము, చూస్తున్నారు కదా. అందులో ఇక్కడ చెత్త చెదారం మొత్తం మన పెన్నాకాలం నుంచి వచ్చిన చెత్త చెదారం అంతా వచ్చేసి మన బీచ్ అమ్మడే పడిపోయింది. ఇది కూడా కొన్ని పొల్యూషన్ కూడా మన బీచ్ క్లీనింగ్ కూడా మళ్ళీ చేయాలి. దానికి కూడా పంచాయతీ వాళ్ళకి అర్జీ పెట్టాలి మేము. అంటే దానివల్ల మా వలలు కూడా కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ఆ చెత్త పడేసి వాళ్ళంతా చినిగిపోద్ది. దానివల్ల మా జీవనాధారం కూడా మెరుగ్గా పడకపోవచ్చు. దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మేము ఏటకెళ్ళే సందర్భంలో. అయితే ఈ అలల గాలి తగ్గాలి, మేము ఏట జరగాలంటే కనీసం ఒక వారం 10 రోజులు పట్టే అవకాశం ఉంది. దాదాపు ఎన్నో తుఫాన్లు చూస్తుంటారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అంటే ఇంకా తీరం కూడా దాటలేదు కాబట్టి తీరం దాటితే ఇంకా వర్షాలు బలపడేటువంటి అవకాశం ఉంటుంది. సముద్రం కూడా ఇంకా ఉగ్రరూపం దాల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ ప్రభావం గతంలో జరిగినటువంటి తుఫాన్ల ఎఫెక్ట్ కంటే తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? ప్రజెంట్ అయితే ఈ తీరం దాటిన తర్వాత చెప్పలేము, కానీ ఈ ప్రజెంట్ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఎక్కువైతే ఇంకా ఇబ్బంది పడాల్సిన అవకాశాలు ఎక్కువ ఉంది. కానీ ఈ వర్షం అనేది, ఈ తుఫాను ఆగే సూచనలు కనబడట్లేదు. ఈ వర్షం పడతా ఉంది రాత్రి నుంచి, నిన్నటి నుంచి. ఆగితే మేము కొంచెం ఏదో జీవనాధారంకి ఎక్కడ ఆహారం తెచ్చుకోవడానికి కూడా మాకు వీలుంటుంది. ఇలా ఆహారం తెచ్చుకోవడానికి వీలు లేదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే సూచనలు కూడా లేదు. ఇప్పుడు కూడా రావడానికి కారణం మా వలలో ఏదైనా వచ్చేసిందా, పడవలో ఏమైనా నీటిలోకి వెళ్ళిపోయిందని చూడడానికే మేము ఇలాగ వర్షంలో కూడా తడిసి మా సంపదని కాపాడుకోవడానికి వచ్చినాం ఇక్కడికి. థ్యాంక్ యూ. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో చూస్తున్నాం మొత్తం మీద మైపాడులో అయితే మాత్రం సముద్రం ఉగ్రరూపం దాచిందనే చెప్పాలి. రాకాసి అలలు ఉవ్వెత్తున ఉగిసిపడడమే కాకుండా ఇక్కడ దుకాణాలన్నింటినీ కూడా నష్టపరిచాయి. అదేవిధంగా ఇటు మత్స్యకార రైతులు ఏదైతే తమ పడవల్ని ఒడ్డుకు తీసుకొని వచ్చి పెట్టుకున్నారో వాటిని కూడా తాకేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అలల తాకిడికి తమ పడవలు తిరిగి సముద్రంలోకి ఎక్కడ వెళ్ళిపోయి తమకు ఆస్తి నష్టం వాటిల్లుతుందో అని క్షణక్షణం వాళ్ళు భయాందోళనలో బతుకుతున్నటువంటి పరిస్థితి. గంటకి వచ్చి తమ పడవల పరిస్థితిని చూసుకుంటున్నారు మత్స్యకారులు. తమకు గనక ఆ పడవలు గనక సముద్రంలో కొట్టుకుపోతే జీవనాధారం పూర్తిగా కోల్పోతామని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వలలు కూడా అదే పరిస్థితి. ఈ వలను కూడా సంరక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పడవలకి అదేవిధంగా వలలకి ఎంతో దూరంలో లేదో సముద్ర తీరం కూడా చాలా తక్కువ దూరంలోనే ఉంది. దాదాపు ఈ మత్స్యకారులు చెప్తున్నదైతే 40 మీటర్ల వరకు కూడా దాదాపు సముద్రం ముందుకు వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రాత్రికి తీరం దాటి వర్షాభావ పరిస్థితులు మరీ పెరిగితే మాత్రం సముద్ర తీరము
ఇంకా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలల తాకిడికి ఈ పడవలు కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మత్స్యకార కుటుంబాలని ఆదుకోవాలి. అదేవిధంగా ఆహారం కూడా అందకుండా చాలా ఇబ్బందులు గురిపడుతున్నాము. అదేవిధంగా బీచ్లో పేరుకుపోయినటువంటి చెత్త కారణంగా రానున్నటువంటి రోజుల్లో తుఫాన్ తగ్గినప్పటికీ కూడా తాము వేటకు వెళ్ళాలంటే తమ వలలకి ప్రమాదకర సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా క్లీన్ చేయించాలి. అదేవిధంగా ఇక్కడ నష్టపోయినటువంటి దుకాణదారులకు కూడా నష్టపరిహారం అందించాలి ప్రభుత్వం అని చెప్పి కూడా మత్స్యకారులు కావచ్చు, దుకాణదారులు, స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పర్యాటక ప్రాంతం కూడా వెలవెలబోయింది. బీచ్ మొత్తం కూడా నిర్మానుష్యంగా కనిపించేటువంటి పరిస్థితి అయితే మాత్రం మొత్తం తుఫాన్కి సంబంధించి నెల్లూరు జిల్లాలో చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.